దిస్ ఈజ్ రాజేష్ అగైన్. సో నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాను, ఇప్పుడు తెలుగులో కూడా చెప్తున్నా. సో మనకి 2 types ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, మన ఇండియాలో ఫాలో అయ్యేది. నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఇది వరల్డ్ వైడ్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మనకు ఉన్నటువంటి నెంబర్స్ ఏంటంటే టెన్స్, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores and 10 crores. And international system లో వచ్చేసి units, tens, hundreds, thousands, tens of thousands and hundreds of thousands, millions, tens of millions and hundreds of millions. Then my question is, what next? Here Indian system of numeration లో Arabs and 10 Arabs, Carabs, 10 Carabs and Nil, 10 Nil ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేసి బిలియన్స్, 10 బిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్, టెన్స్ ఆఫ్ ట్రిలియన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. బిఫోర్ గోయింగ్ టు ద టైప్స్ ఆఫ్ నెంబర్స్కి వెళ్ళే ముందు మనకున్న ఇవి డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి మొత్తం కౌంట్ చేస్తే 10 ఉంటాయి. కాబట్టి మనం మొత్తం ఈ సిస్టమ్ని ఏమంటాం అంటే డెసిమల్ సిస్టమ్ అని అంటాం. సో ఈ డెసిమల్ సిస్టంలో మనకు ఉన్న నెంబర్స్ అన్ని 10, డిజిట్స్ అన్ని 10. దోస్ ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో హియర్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ఇక్కడ మనకున్న నెంబర్స్ ఎటువంటి రకాల నెంబర్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్ అంటే జీరో కాకుండా ఉన్నటువంటి నెంబర్స్ మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. దట్ మీన్స్ కౌంటింగ్ నెంబర్స్ ని మనం ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్. దోస్ ఆర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ కి జీరో ఇంక్లూడ్ చేసుకుంటే వచ్చేవి హోల్ నెంబర్స్. ఓకే, జీరోని కలుపుకుని మనం కౌంట్ చేస్తుందని హోల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంటిజర్స్. ఈ నెంబర్స్ కి ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. సో ఇంటిజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఇంటిజర్స్ లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ జీరో తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే -1, -2, -3, -4 అండ్ సో ఆన్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ మనకున్నటువంటి నెంబర్స్ లో ఏ నెంబర్స్ అయితే 2 చేత డివైడ్ చేయగలమో, డివిజిబుల్ అవుతాయో, డివిజిబుల్ బై 2. ఏ నెంబర్స్ అయితే 2 చేత మనం డివిజిబుల్ చేయగలమో ఆ నెంబర్స్ ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. 0 దగ్గర నుంచి 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్. ఏ నెంబర్స్ అయితే 2 చేత డివిజిబుల్ కావో వాటిని మనం ఆడ్ నెంబర్స్ అని అంటాం. సో 1, 3, 5, 7, 9 those are not divisible by 2. సో వాటిని ఏమంటాం? ఆడ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్కి అయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ వస్తుంది, ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ ఫ్యాక్టర్ అంటే ఒక నెంబర్, ఫర్ సపోజ్ 4 ఉంది, 4 ఈజ్ డివిజిబుల్ బై 2 వస్తుంది ఆన్సర్. సో ఈ 2ని ఏ నెంబర్ చేత డివిజిబుల్ చేయగలుగుతున్నాము, ఈ నెంబర్ని మనం 4కి ఒక ఫ్యాక్టర్ అని చెప్తాం. సో ఫ్యాక్టర్ గురించి ఫర్దర్గా చెప్తాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉన్నటువంటి మిగిలిన నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కానటువంటి నెంబర్స్. సో ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ అనేవి 2 కన్నా ఎక్కువ ఉంటాయో, ఫ్యాక్టర్స్ అనేవి ఏ నెంబర్కి అయితే కాంపోజిట్ నెంబర్ అనాలంటే ఏదైనా ఒక నెంబర్ని, ఆ నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. ఫ్యాక్టర్స్ ఉన్నాయిగా, ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే the number itself
whenever we add the factors, all the factors, we got the same number. The value is same. If the value is same, then that number is called a perfect number. For example, 6 ఉంది. 6 కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 is a common factor to all the numbers, and 2 is 6 is divisible by 2. 6 is divisible by 1 and divisible by 2 and divisible by 3, and 6 is again divisible by itself. So except 6, when we add these 3 numbers, these 3 factors, we get the value 1 plus 2 plus 3 is equals to 6. So ఇలా 6 అనేది వచ్చింది కదా, ఇక్కడ యాడ్ చేయగానే ఫ్యాక్టర్స్ని 6 తప్ప 6 కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చినట్లయితే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 మాత్రమే హెచ్సిఎఫ్గా ఉన్నట్లయితే, 2 నెంబర్స్కి 1 మాత్రమే హెచ్సిఎఫ్గా ఉన్నట్లయితే వాటిని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 ఉన్నాయి. సో వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. దీనికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2. 3కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1. దిస్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సారీ, ఇక్కడ 3. దిస్ ఇస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇలా 1 మాత్రమే కామన్గా ఉన్నటువంటి నెంబర్స్ని ఏమని అంటామంటే హెచ్సిఎఫ్గా ఉన్నటువంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ 2 నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అని పిలవాలని అంటే ఆ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1 మాత్రమే రావాలి. సో అలా వచ్చిన నెంబర్స్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుని వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 2 వచ్చినట్లయితే సో ఆ నెంబర్స్ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ p/q ఫార్మేట్లో రాయగలిగి ఈ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అయ్యుండి ఈ q వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే వాటిని మనం q వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఇలా ఉన్నటువంటి నెంబర్స్ని p/q ఫార్మేట్లో ఉన్న నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని అంటాం.